నమస్తే అండి. నేను డాక్టర్ జి. వెంకటేశ్వర ప్రసన్న, జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. వెంకట సుబ్బమ్మ అనే ఆమె చాలా రోజులుగా థైరాయిడ్ ట్యూమర్ నుంచి బాధపడుతుంది. నెక్కులో చాలా పెద్దగా ఇంతలాగా వాచిపోయి, ఆమెకి ఎన్నోసార్లు సర్జరీ గురించి అటెంప్ట్ చేసి కూడా సర్జరీ సక్సెస్ఫుల్ అవ్వకపోవడము, అటెంప్ట్ చేయలేకపోవడము. బికాస్ అంత పెద్ద ట్యూమర్ ఉండడం వల్ల దే కుడ్ నాట్ డూ ద సర్జరీ. అండ్ చాలాసార్లు ప్లాన్ చేశారు, పోస్ట్పోన్ జరిగింది, పేషెంట్ భయపడ్డారు. సో మెనీ రీజన్స్ ద సర్జరీ వాజ్ నాట్. చాలా పెద్దగా ఇలా కంప్లీట్గా నెక్ ఎన్క్లోజ్ అయిపోయి ఆమెకి గాలి పీల్చుకునే పరిస్థితి కూడా టఫ్ అయిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆమెకి ఆ ట్యూమర్ బరువుకి ఇన్వేడ్ అయిపోయి పెద్ద సైజ్ అవ్వడం వల్ల మెడలోని ఎముకల్ని తినేసేసి కాళ్ళు పడిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఒక బోన్ అంతా తినేసింది. C5 అనే వర్టిబ్రా కంప్లీట్గా తినేసి ఆమె పూర్తిగా కాళ్ళు చేతులు కూడా బలహీనత వచ్చి రావడం జరిగింది. ఆ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ అవ్వడంతో మేము ఇమ్మీడియట్గా సర్జరీ కొంచెం రిస్క్ చెప్పి తీసుకొని ఆంకాలజీ డాక్టర్ ముత్తుతో కలిసి మేము మ్యాక్సిమం ఒక సైడ్ ట్యూమర్ని వాళ్ళు తీయగలిగితే మేము అప్పుడు స్పైన్ ఎక్స్ప్లోర్ చేసి కార్పెక్టమీ అనే 2 బోన్స్ తీసేసి మెడలో పూర్తిగా డ్యామేజ్ అయిన 2 బోన్స్ని తీసేసి ఆర్టిఫిషియల్ బోన్ ప్లేట్ పెట్టి ఫిక్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆ పక్క ట్యూమర్ చేయడానికి ప్లస్ ఫర్దర్ రేడియేషన్ పెట్టుకుంటే మళ్ళీ డిసీజ్ కంట్రోల్ అవుతుందని చెప్పాక పేషెంట్కి ఉన్న హై రిస్క్ కండిషన్ వల్ల ఆ పక్కన ఉన్న ట్యూమర్ కోసం సర్జరీ కోసం వాళ్ళు చెన్నై, హైదరాబాదు అక్కడ ఇక్కడ తిరిగారు. కానీ అందరూ రిస్క్ ఉంటుందని చెప్పడం వల్ల వాళ్ళు ధైర్యం చేయక వదిలేశారు. వితిన్ ఎ స్పాన్ ఆఫ్ ఆల్మోస్ట్ 1.5 year రఫ్లీ మళ్ళీ కింద బోన్ కూడా డిటీరేట్ అయిపోయి మళ్ళీ కాళ్ళు పడిపోయి వచ్చింది. సో ఇప్పుడు డూ ఆర్ డెత్ సిచ్యువేషన్ అవ్వడం వల్ల మేము మళ్ళీ రీఆపరేట్ చేసి అప్పుడు తీసేసిన 2 బోన్స్తో పాటు ఇప్పుడు 3 బోన్స్ తీసేసి పెడలోటివి పెద్ద కేజ్ పెట్టి ఫిక్స్ చేయాల్సి వచ్చింది. సో ఫార్చునేట్లీ అది చేయంగానే పేషెంట్ ఇమ్మీడియట్గా రికవరీ జరగడం అండ్ కొద్దిగా సపోర్ట్ మీద నడుస్తూ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఇమ్మీడియట్గా మేము స్ట్రాంగ్లీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఇమ్మీడియట్గా ట్యూమర్కి సర్జరీ చేయించుకొని రేడియేషన్ అండ్ కరెంట్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఆంకాలజీ వాళ్ళు చెప్పేది పెట్టించుకుంటే మళ్ళీ ప్రోగ్రెస్ అవ్వకుండా మళ్ళీ కాళ్ళు పడిపోకుండా లేకపోతే ఇంకో బోన్ ఇన్వాల్వ్ అయితే ఎంతో ఉంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆపరేట్. కానీ ఆ ఛాలెంజ్ తీసుకొని చేయడం, పేషెంట్స్ వాళ్ళు కూడా నమ్మడం అండ్ అంత పెద్ద రాడికల్ సర్జరీ చేసి పేషెంట్కి మేము కాళ్ళు ఇవ్వడం అన్నది ఇట్స్ రిమార్కబుల్.